కదా, కాఫీలు కూడా రాలేదు కదా, చూసి రాలేదు కదా, మొక్కలు తీసుకెళ్ళలేదు కదా, నన్ను నమ్మమంటారా? చూస్తా, ఇక్కడ కూడా కెమెరాలు ఉన్నాయి, పరీక్షలు రాసేటప్పుడు చూస్తా. ఎట్లా అటానమస్ కాలేజీగా, సెంటర్ ఎక్కడేగా, చూద్దామా, చూసుకుందామా? మీరు సై అంటే నేను సై, ఎందుకంటే నేను కూడా యూతే కాబట్టి. ఎలా నేను యూతే కనిపించట్లేదా మీకు? నా వాయిస్ లో పవర్ లేదా? ఒక్కరు చెప్పండి, మీరు ఇద్దరిలో అమ్మాయిలు బాగా స్టామినా ఉండాలా, అబ్బాయిలు బాగా స్టామినా ఉండాలా? ఒకళ్ళు మీరు ఆగండి రా, వాళ్ళ సంగతి నేను చూద్దాం. మీరు ఆగండి అమ్మాయి, వాళ్ళ సంగతి చూద్దాం. అబ్బాయిలు ఇప్పుడు చెప్పండి రా, ఒకసారి చెప్పండి. మీరు గొప్ప, వాళ్ళు గొప్ప? మీరు మాట్లాడకండి, ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్ప? పాపం కొంచెం నిజంగానే పాపం సౌండ్ తక్కువగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నంబర్ తక్కువగా ఉన్నారు కాబట్టి మీరు బతికి బట్ట కట్టారు. అదేనా? గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైనా చూడండి, నలుగురు అబ్బాయిలు కూర్చొని మాట్లాడుకునే కాడ కంపేర్ చేసి ఇద్దరు అమ్మాయిలు కనుక పోట్లాడుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి చూడండి. అరే బాబాయ్, మనం ఎందుకు పనికొస్తారని మీకు మీరే అనుకుంటారు. సార్, అదే ఆడవాళ్ళ యొక్క పవర్. అదేనా? ఇప్పుడు అనుకున్నాం ఒకసారి శబాస్ అనుకోండి. ఓకే, అలాగే వాళ్ళ దగ్గర మాకండి. సో ఈరోజు ఫస్ట్ మీటింగ్ మీతో నా ఇంటరాక్షన్ మీటింగ్ అనుకోండి. ఇంతకుముందు కొంతమంది నేను మాట్లాడినప్పుడు కొంతమంది విన్నారు, కొంతమంది కోచింగ్ సెక్షన్లు ఉన్నారు మీలో. ఏమైనా అది వేరు. మీకు మళ్ళా మెయిన్ ప్రిన్సిపల్ గారు ఊళ్ళో లేరు, ఆయన వచ్చిన తర్వాత మీకు అఫీషియల్ గా మళ్ళీ అఫీషియల్ గా స్టార్ట్ చేసినట్టుగా మళ్ళీ సార్ ఒకసారి మీటింగ్ పెడతారు. దానికి అవకాశం ఉన్నంత పేరెంట్స్ కూడా రమ్మన్నారు, కానీ మరి వస్తే వాళ్ళు కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారేమో తెలియదు. కానీ సార్ వచ్చిన తర్వాత అయితే ఆ డెసిషన్ తీసుకుంటారు. సో ఈరోజు కాస్త ఏంటంటే, అరే మొన్నే కాలేజ్ అయిపోయింది, మొన్నే కౌన్సిలింగ్ అయిపోయింది, అమ్మటే మనతో లేదు చదువు అంటున్నారు, అమ్మటే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి. కాస్త రిలీఫ్ గా ఆదివారం ఇంట్లో కూర్చొని ఓ సీరియల్ చూసినట్టుగా, ఓ సినిమా చూసినట్టుగా తిలక్ సార్ మాట్లాడితే కాస్త రిలాక్స్ అవుతారనేటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకం నాకుండి మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టా. మాట్లాడుకున్నాం కాసేపు, మరి మీరు మాట్లాడుకోకూడదు ఒకరికోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలు ప్రత్యేకించి ఏం లేవు. కాకపోతే ఈ ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి మనకేంటంటే ఒక స్థిరమైనటువంటి నిర్ణయం మన మైండ్ లో ఉండదు. ఎందుకంటే నిన్న స్పాట్ లో చేరిన పిల్లలు, ముగ్గురు పిల్లలు మళ్ళీ నేను ఇంటర్మీడియట్ గా పోతా అని పోయారు. ఎట్లా ఉంటుంది గమ్యం చెప్పండి? వాళ్ళు అసలు ఆల్రెడీ ఇంటర్మీడియట్కి వెళ్ళి ఓ 10 రోజులు ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుకుని వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మళ్ళా మనసు మార్చుకుంటా ఉన్నారు. అంటే తన మైండ్ తనకే స్టేబుల్ గా వాళ్ళ యొక్క మనస్తత్వం లేదు. సో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు లేరు. మనం అనుకునేది ఏదైనా సరే మనం పర్ఫెక్ట్ గా అనుకుంటే అది జరిగే తీరుతుంది, లేదా జరిగేటట్టు మనం చేసుకునేటువంటి సత్తా మీ 16-17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల్లోనే ఆ సత్తా ఉంటుందని మీ అందరూ కూడా ముందుగా గ్రహించండి. అంతేగాని 50 ఏళ్ళు దాటినటువంటి మా దగ్గర అంత సత్తా ఏముంటుంది? విధాలు మంచి మాటలు మాట్లాడేటువంటి ఓపిక అయితే నాకు ఉంటుంది, కానీ ఏదైనా సాధించాలంటే మాత్రం మీ వల్లే అవుతుంది, అది మీ వల్లే జరుగుతుంది. ఎందుకంటే అటువంటి విధంగా సపోర్ట్ చేసేటువంటి పేరెంట్స్ కూడా మీ అందరికి కూడా ఉన్నారని మీరు మర్చిపోవద్దు. ఈ జనరేషన్ లో మీరు పుడతంగా మీ అదృష్టంగా భావిస్తున్నారా, మీ యొక్క దురదృష్టంగా భావిస్తున్నారా? ఇది ఒక్కటి చెప్పండి నాకు. ఒక్కసారి ఈ జనరేషన్ లో మీరు పుడతాం అదృష్టం నేను అనుకుంటాను. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు టైప్ రైటింగ్ కూడా సరిగ్గా టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి టైప్ నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో మేమున్నాం. ఈ రోజు మీరు చేతులతో కూడా టైప్ చేసే పని లేకుండా కేవలం ఫోన్ లో అవో మైక్ టెస్టింగ్ అంటే అవో మైక్ టెస్టింగ్ డిస్ప్లే మీకు మ్యాటర్ వచ్చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎటువంటి యుగంలో పుట్టారు? మీరు రాకెట్ యుగంలో పుట్టారు.
కంప్యూటర్ యుగంలో పుట్టారు. అర్థమైందా? కాబట్టి ఒక్కసారి మీ పేరెంట్స్ కి మీ అందరూ కూడా తప్పటితో ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెరీ గుడ్. మనందరికీ అమ్మా నాన్నని ఇష్టమే. నీకు నాకు అందరికి కూడా అమ్మా నాన్న ఇష్టమే. అమ్మా నాన్నలు ఇష్టం లేనటువంటి వాడు ఉన్నాడా ఈ ప్రపంచంలో? అమ్మాయి అందరన్నా లేదు. ఎందుకంటే అలాగే ఎవరికి పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళకు కూడా అలాగే ఉంటారు. తల్లిదండ్రులు కూడా అలాగే ఉంటారు మన మీద. అమ్మ తిట్టిందనో నాన్న తిట్టిందనో మనం కాలక్షేపం చేయడం కాదు. క్లాసులో టీచర్ తిట్టాడనో లేదా ఇంకెవడో అన్నాడనో దాన్ని వంక పెట్టుకోవడం కాదు. అదేనా ఈ మన సొసైటీలో బతుకుతా ఉన్నాం. ఈ సొసైటీలో మనకి రకరకాల మనుషులు తగులుతారు. రకరకాలైనటువంటి వ్యక్తులు, రకరకాలైన మనస్తత్వాలైనటువంటి వ్యక్తులతో మనందరం సహజీవనం చేయాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు కలిసి నడవాల్సి వస్తుంది. వాళ్ళతో పాటు కలిసి బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటూ వాళ్ళ యొక్క మన మనస్తత్వాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటూ మనం వెళ్లితేనే మనం సక్సీడ్ కాగలుగుతాము. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒక కళాశాల వాతావరణానికి వచ్చారు. ఇక్కడ మీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు కూడా ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు మీకన్నా పెద్ద పిల్లలు అనే విషయం కాస్త గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు మీకన్నా పెద్దలు కదా, వాళ్ళు ఏదేదో చేస్తా ఉంటారు కదా, రకరకాల వ్యాపకాలతో ఉంటారు కదా, వాళ్ళలాగే మనం ఉండాలనేటువంటి ఆలోచన మాత్రం మీరు పెట్టుకోకుండా ఉంటే డిప్లొమా 3 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వకుండా కనుక మీరు పాస్ అయితే మన క్యాంపస్కి వచ్చి మనకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో మనం ఉంటాము. ఇది ప్రధానంగా మీ అందరూ గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నా తెలుగు అర్థమవుతుందా? లేకపోతే హిందీలో మాట్లాడమంటారా? నేను హిందీలో మాట్లాడతాను. నాకు బాగా హిందీ వచ్చు. హై మాట్లాడతాను. హై ఎంతకంటే రాదు. హై వింటున్నారు? హై ఎందుకు అలా నవ్వుతారు? హై నాకు వచ్చిన హిందీ ఇంతేనే. హై నేను సిగ్గుపడేవా? మీ దగ్గర రాని హిందీ మాట్లాడతాను సిగ్గుపడేవా? అదే విధంగా మీరు కూడా ఇంగ్లీష్ లో ఇదే విధమైనటువంటి ప్రాక్టీస్ ని మీరు చేసుకోవాలి. దానికి డిప్లొమా మీకు వేదిక కావాలి. మన చైర్మన్ గారి యొక్క ఆలోచన ఇదే. ఒకసారి వాళ్ళ యొక్క వ్యూస్ చూడండి. మన చైర్మన్ గారి యొక్క ఆలోచన. మన డైరెక్టర్స్ వాళ్ళు డాక్టర్ ఆల్పాటి రవీంద్ర గారు, కొండగడ్డ బుచ్చి గారు, సాయి రమేష్ గారు, సాయిబాబా గారు, మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మరి వాళ్ళ ఆలోచన విధానం చూడండి. ఒకసారి చదవండి. దాంట్లో మరి స్పోకెన్ ఇంగ్లీష్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పి చైర్మన్ గారు ఎప్పటికప్పుడు మా మీద బాగా ఒత్తిడి పెడతా ఉంటారు. సార్ నేను అంటా ఉంటా, మీరు కాన్ఫరెన్స్ లో ఇంగ్లీష్ మాట్లాడమంటారు, నాకే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే అలవాట్లేదు సార్. నాకు మాత్రం ఎగ్జామ్స్ ఉండి నేను ఒక్కరిని తెలుగులో మాట్లాడతానని అడుగుతా ఉంటా. మిగతా వాళ్ళందరూ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటా కాన్ఫరెన్స్ లో. కానీ నాకు నేర్చుకోవాలంటే ఒక తపన తాపత్రయం అనేది ఇప్పుడు నేర్చుకుని ఎప్పుడు ఉపయోగించాలన్న ఆలోచనతో నేను నేర్చుకోలేకపోతున్నాను. కానీ మీరు నేర్చుకునే వయసు, తినే వయసు, చదివే వయసు, సంపాదించే వయసు కూడా ముందు చాలా ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన కాలేజీలో ఉన్నటువంటి కోర్సులు మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ సిఎస్సికి ఉన్నటువంటి క్రేజు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉన్నటువంటి మోజు, ఈసీ ఉన్నటువంటి ధ్యాస తప్పితే మెకానికల్ మీద ఎవరికి ధ్యాస లేదు. ఉందా? ఎవరికి లేదు. ఎందుకంటే అదేమో ఎలా ఉంటుందో. కానీ నిజంగా భారతదేశానికి భవిష్యత్తుకి మెకానికల్ వాళ్ళు దొరక్క ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీ జనరేషన్ యొక్క ఆలోచన ఉంది. తెలుసా మీకు? అలాగే ట్రిపుల్ ఈ కానీ రేపు పొద్దున సివిల్ కానీ మీ అర్థం కావట్లేదు. కానీ రాజధానిలో రేపు పొద్దున కనుక చంద్రబాబు నాయుడు యొక్క ఆధ్వర్యంలో రేపు కనుక మొత్తం సివిల్ వర్క్స్ కనుక బాగా ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్ గా పెద్ద కాంప్లెక్స్ మొత్తం మొదలు పెడతాయి. ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తా ఉంటాయి. ఆ తర్వాత అవుటర్ రింగ్ వస్తుంది. అవుటర్ రింగ్ లోపల మళ్ళీ కొత్తగా బిల్డింగ్ చేస్తా ఉంటే వీలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ ఇల్లు పెట్టుకున్నాం. రాజధాని దగ్గరలో ఉన్నాం, రాజధాని పక్కనే ఉన్నాం, హైకోర్టు సందులో ఉన్నాం, ఆ అసెంబ్లీ బెందులో ఉన్నాం అందరూ అనుకుంటారు. రేపు పొద్దున సివిల్ కి బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ మన మైండ్కి ఎక్కదు. ఎక్కుతుందా? మన మైండ్కి ఎక్కదు. మాకు ఇష్టం లేదు సార్, మేము ఇయే కార్పొరేట్ స్టైల్లో ఇంజనీరింగ్ పిల్లలు కనుక సిఎస్సి తీసుకున్నట్టుగా సిఎస్సి,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆ ఏఎంఎల్ అట్లాగే ఈసీ ఈసారి సార్ అన్నట్టుగా మీరున్నారు. కానీ అలా అని మీరు సెటిల్ కారనేటువంటి యొక్క ఆలోచన మీరు పెట్టుకోబాకండి. ఎవరైతే ఇప్పటిదాకా మన కాలేజీలో 15 ఇంజనీరింగ్ బ్యాచ్లు వెళ్తే గత 6 సంవత్సరాల నుంచి నేను పరిశీలిస్తున్నా, ఎవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి లాస్ట్ ఇయర్ దాకా సబ్జెక్టులు ఇవ్వకుండా ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు, పూనాలో, చెన్నైలోనో, విజయవాడలోనూ ఉద్యోగాలు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 85% అటెండెన్స్ ఉందో వాడు ఫైనల్ లో జాబులు తీసుకుని వెళ్ళాలని చూసా. ఎంత ఉండాలి పర్సంటేజ్? మీరు 75% ఉంటే మిమ్మల్ని ముందుకు ప్రమోట్ చేస్తామంటే, సార్ నాకు 65 ఉంది సార్, ఒక 10గా కలపండి సార్, ఒక 10గా కలపండి సార్, ముందుకు తొయ్యండి సార్. ఏంద్రా దోసేదే? దోసేదే తొయ్యాలంట, ముందుకు తొయ్యాలంట సార్. 10% గా మీ నాన్నగారు వాళ్ళు వస్తారు సార్, 10,000 సార్ మా వాడు ఎక్స్ట్రా 25% ఆల్రెడీ పోయిందా, ఎక్స్ట్రా 10% సార్. అలాంటి స్థితి మీ పేరెంట్స్ కూడా కలిగించబాకండి. వాళ్ళతో ఫైన్ ఇచ్చే పరిస్థితుల్లో మీరు ఉండమాకండి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇదంతా కూడా. తర్వాత చూడండి, మనం కాలేజీకి వచ్చాం. అరే మనందరం కూడా సముద్రంలో ప్రయాణం చేస్తా ఉన్నాం. మీ అందరూ ప్రయాణికులు, మీ దారి తెలుసుతా సముద్రంలో? ఎలా తెలుసుతామా? మీ దారి తెలుసుతా అంటే గుర్తుపెట్టుకోండి. మేము ఎందుకు ఇలాంటప్పుడు మాట్లాడతాము అంటే, మేము ఎప్పుడు కూడా మీరు బాగా గట్టిగా ప్రయాణం చేయాలి అంటే మీకు దిక్చూసి కావాలి సముద్రంలో. అరే నువ్వు నడి సముద్రంలోకి వెళ్ళావు, నీకు ఎక్కడ ఏ ఒడ్డు కనిపించట్లేదు, నీకు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎలా తెలుస్తుంది తల్లి? ఎలా తెలుస్తుంది? సముద్రం మధ్య దేని ద్వారా తెలుస్తాయి? కంపాస్ బాక్స్ ఉండాలి. అర్థమైందా? అంటే మీకు దిక్చూసి ఎవరయ్యా అంటే మేము మీకు ఆ లైట్ హౌస్ లో నుంచి మీకు సిగ్నల్స్ ఇస్తా ఉంటాము. అర్థమవుతుందా? లైట్ హౌస్ నుంచి సిగ్నల్స్ ఇస్తే ఆటోమేటిక్ మీకు కనపడుతుందిగా. అదిగా బ్లూ లైట్ కనపడుతుంటే చెన్నై ఒడ్డుకి వెళ్తాము, లేదా ఇంకో ఒడ్డుకి కనపడుతుంటే బాంబే ఒడ్డుకి వెళ్తాము అనేటువంటి ఒక ఆ కాన్సెప్ట్ అంతా కూడా మీరు ఒక ప్రయాణం చేసేటువంటి నావికులు మీరు అనుకుంటే, మీరు ఆ దిక్చూసి లాగా మమ్మల్ని వాడుకోవాలి, మేము మీకు లైట్ హౌస్ లాగా ఉపయోగపడతాం అనేటువంటి ఆలోచనతో ఆ స్లైడ్ పెట్టా. ఎందుకంటే మీరు ఎందుకు మాటలు చెబుతారంటే అందరూ చెప్తా ఉంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి రా, మీలో ఎంతమందికి గోల్ ఉన్నది? గోల్ వెరీ గుడ్. అరే గోల్ అంటే గోల్గా కాదు రే, ఆ గోల్గా కాదు, గోల్. అర్థమైందా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 రకాల మనుషులు ఉన్నారు. ఒకటి ఫ్యామిలీ గోల్. ఎలా ఉంటుందంటే సైకాలజీ, నేను చదువుకుంటా, పెళ్లి చేసుకుంటా, మా అమ్మ నాన్న బాగా చూసుకుంటా, కథం, పేరు కథం, దుకాణం అయిపోయిందా? ఇది ఒక టైప్ ఆఫ్ గోల్. రెండో గోల్ ఉంది, సోషల్ గోల్. నేను చదువుకుంటా, నేను బాగానే ఉంటా, నేను మా ఇంటిని బాగా బ్రహ్మాంగా చూసుకుంటా, పబ్లిక్ కూడా కొంత సర్వీస్ చేస్తా, బాగానే ఉందా? మూడోది ప్రొఫెషనల్ గోల్. అరే గుర్తుపెట్టుకోండి, ఎందుకు దీని గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే, ఈ రోజు మీతో మాట్లాడేటువంటి తిలక్ అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు 10వ తరగతి ఫెయిల్ అయి, ఇంటర్ ఫెయిల్ అయి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయి, డిగ్రీ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయి, డిగ్రీ ఫైనల్ ఇయర్ మాత్రం ఒకేసారి పాస్ అయ్యాడు. గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎందుకు అంటే అలాంటి వాడు కూడా ఒక విద్యారంగంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 30 సంవత్సరాల పైగా ఈ ఫీల్డ్ లో సర్వీస్ చేసి ఈరోజు ప్రొఫెషనల్ గా విద్యారంగంలో ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరే అంటే నేనుగా చెప్పుకున్న గర్వాన్ని, అవకాశాన్ని మీలాంటి తల్లిదండ్రులు, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా అవకాశాన్ని ఇచ్చారు. నేనేమంటానంటే, ప్రొఫెషనల్ గోల్ లో ఎప్పుడైతే కనుక నువ్వు స్థిరపడిపోతావో, ఇందాక మిమ్మల్ని అడిగా మీ లక్ష్యం ఉందా అని అడిగానా? మీరంతా చేయొచ్చారు. అంటే ఆ లక్ష్యం ఏంటి? ఆ ప్రొఫెషనల్ గోలే. గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్ గా మనం ఎంప్లాయ్మెంట్ సంపాదించడం ఒకటే కాదు, దాంట్లో కూడా ఎంతో మందికి మార్గదర్శనం కావాలి. అర్థమైందా?
ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసేటువంటి నాలాంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ నుంచొని మీ అందరితో మాట్లాడి మీకు గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నాను అంటే ప్రొఫెషనల్ గా నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా మీరే చెప్పాలి. నేను అకాడమిక్ గా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ నాకు వచ్చిన అవకాశాన్ని దాన్ని బాగా ఉపయోగించుకొని ప్రొఫెషనల్ లో నేను సక్సెస్ అయ్యాను కాబట్టి నా ప్రొఫెషనల్ పరంగా నేను సక్సెస్ అయ్యాను. మీరు కూడా ఎటువంటి ఉద్యోగం సంపాదించుకున్నా దాంట్లో మీరు ప్రొఫెషనల్ గా సక్సెస్ కావాలనే మీకు ఆ స్లైడ్ తయారు చేసి మీకు చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇందాక చెప్పానే ఎలా మనం ఆర్టీసీ బస్ ఎక్కారా అమ్మా, బ్యాగ్లో నుంచి 10 రూపాయలు తీసి ఏమని అడుగుతావు? ఏ ఊరమ్మా మీది? గుంటూరు. ఏమని అడుగుతావు? పేరుచర్లలో బస్సు ఎక్కితే ఎవరు అడుగుతావు? టికెట్ ఎక్కడికి ఇవ్వమంటావు? గుంటూరు. ఎవరా నువ్వంతా అడుగుతావా? నువ్వు అడుగుతావా? అంటే గుర్తుపెట్టుకోండి, 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రయాణం చేసేటువంటి బస్సు మనం ఎక్కేటప్పుడు డబ్బులు తీసుకొని టికెట్ కొట్టవా అంటావా? మనం ఎక్కడికి వెళ్ళాలో గమ్యాన్ని మనం పర్ఫెక్ట్ గా చెప్తాం. ఒక టెంపరీ 5-10 నిమిషాల పాటు మనం 5-10 నిమిషాల పాటు జర్నీ చేసే దాంట్లోనే మనకంత క్లారిటీ ఉంటే మీరు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత మళ్ళా 80 సంవత్సరాల పాటు ప్రయాణం చేయాలి. మీకెంత స్థిరమైన నిర్ణయం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? 5-10 నిమిషాలకే మీకంత క్లారిటీ ఉంటే 80 సంవత్సరాల పాటు ప్రయాణించే జీవితానికి మీకు ఎంత క్లారిటీ ఉండాలి. అందుకనే మీ ప్రొఫెషనల్ పరంగా ఏం కావాలనుకుంటున్నారో దాని మీద స్థిరంగా ఉండండి. మీరు డిప్లొమా అయిన తర్వాత జాబ్స్ వస్తే జాబ్స్ ఇవ్వండి, లేదా కాదు నేను ఇండస్ట్రీ పెడతా అంటే పెట్టుకోండి, లేదా కాదు నేను సెకండ్ ఇయర్ లో ఈసెట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ నేను ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ చేరతానంటే చేరండి. కానీ దాంట్లో మనం సక్సెస్ అవుతామనేటువంటి ఒక నమ్మకం, ఆ నమ్మకం మన మనసా వాచ కన్నా పెట్టుకున్న తర్వాతనే మనం ముందుకు వెళ్ళాలనే విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక్కసారి చూడండి, ఏం చదివారు అక్కడ మీరు? ఇప్పుడు చెప్పండి. నేను గుడివాళ్ళలో ఒక అబ్బాయిని అడిగా, అరే అబ్బాయి నీ గోల్ ఏంట్రా అంటే, నా గోల్ అండి ఒక ఇల్లు కట్టుకోవడం అండి. చెప్పండి అమ్మా, అది మంచి గోలేనా? అదేరా గోలు జీవితంలో? కలాం గారు ఏం చెప్పారు అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, రే మీకు అందరూ చెప్పే ఉంటారు, అబ్దుల్ కలాం గారు కలవగలమన్నారు, దాన్ని సాకారం చేసుకోమన్నారు, అంతేగా దాన్ని పడుకోమని చెప్పలా కళల్ని, అవునా కదా? అందుకనే నేనేం చెప్తానంటే స్మాల్ ఏ అనేది నేరము. అర్థమైందా? ఏం వాడు ఏం చెప్పాడు ఇందాక గుజరాలు, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అడుగుతున్నా, అమ్మ నీ గోల్ అని చెప్పు, వెళ్ళి నీ ఏమైనా చెప్పు, నీ లైఫ్ మా అమ్మాయి ఎందుకు చెప్తావు? నువ్వు లేదు, అదే మనకున్న శక్తి. నువ్వు పక్కింటి వాళ్ళు చెప్తావేంటి? చెప్పు, ఇప్పుడు చెప్పు, నువ్వు ఏమైనా చెప్పు. జాబు తర్వాత, అరే చెప్పు తల్లి, అక్కడ ఏం చెప్తా నేను? అది స్మాల్ ఎయిమ్ అనేది ఒక క్రైమ్ లాంటిది కాబట్టి ధైర్యంగా ఆయన చెప్తాను, నువ్వు చెప్పు. ఓకే, వెరీ గుడ్. నువ్వంటే చెప్పమ్మా, అమ్మాయి చెప్పలేకపోతుంది, నువ్వు చెప్తాను. అరే ఇక్కడ ఎవ్వరు కూడా నవ్వరు, అర్థమైనా? ఇక్కడ ఎవరు ఏమనుకోరు, ఎందుకంటే వాళ్ళకు కూడా అదే పరిస్థితిగా ఉంటారు కాబట్టి. అర్థమైనా? వాళ్ళకి చెప్పే అవకాశం రాలేదు, నీకు చెప్పే అవకాశం వచ్చింది. నువ్వు గొప్ప, వాళ్ళు గొప్ప? ఎవరు గొప్పరా? మీరే గొప్ప. అరే ఇప్పుడు చెప్పరా, నువ్వు చెప్పరా? కలగాడు, ఈ కలగాడు చెప్పరా, నీ ఏమంటారా నువ్వే? ఇంకా అంతేరా? ఆడ ముడుచుకుంటావా? అయిపోయిందా? అరే కూర్చోండి. నేను ఎకడమిక్ గా సక్సెస్ కావాలి, నేను ప్రొఫెషనల్ గా సక్సెస్ కావాలి, నేను ఫ్యామిలీ పరంగా సక్సెస్ కావాలి, నేను ఒక ఫాదర్ గానో మదర్ గానో సక్సెస్ కావాలి, నేను సొసైటీలో కూడా సక్సెస్ కావాలి, అటువంటి లైఫ్ నాకు ఇవ్వు, అటువంటి ఎయిమ్ నాకు ఉందనేటువంటి ఆలోచన మీ అందరిలో ఉండాలి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఏదో అడిగారు, కాసులో వచ్చారు, ఏదో చెప్పారు కాదు. ఏమంటే
గుర్తుపెట్టుకోండి. చిట్ట చివరి దాకా అరే నేను ఇవాళ అనుకుంటున్నాను తెలుసా, నేను ఎక్కడ ఉండి చనిపోవాలనుకుంటున్నాను కూడా నా మైండ్లో నేను పెట్టుకున్నాను. తెలుసా మీకు? చెప్పమంటారా? అడ్రస్ చెప్పమంటారా? అక్కడికి వస్తారా? అక్కడికి రాసుకుంటారా? ఆస్తుపాస్తులు ఏమైనా కాదు. ఎందుకు అంటున్నానంటే జీవిత చరణాంగంలోకి వచ్చేటప్పటికి మనం ఎవరి మీద ఆధారపడాలో, ఎవరి మీద ఆధారపడకూడదు కూడా మనసులో పెట్టుకుని మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. అదే విధమైనటువంటి ప్రయాణం మీరు ఇవాళ స్టూడెంట్ లైఫ్ లో నుంచి మీ లైఫ్ ఎండింగ్ వరకు మీరు ఆలోచించేటువంటి స్థితిలో గతిలో మీ అందరూ ఉండాల. నా ఆలోచన మిమ్మల్ని ఆ విధంగా మీ యొక్క మనస్తత్వాన్ని స్థిరంగా ఉంచమని నా ఆలోచన. మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఆయన ఎందుకే చెప్పారు, లక్ష్యం లేని జీవితం ప్రాణం లేని శరీరం లాంటిది. దానికి ఉండాల్సింది ఏంటంటే బర్నింగ్ డిజైర్. బర్నింగ్ డిజైర్ అంటే ఏందిరా? నల్లసక్క. బర్నింగ్ డిజైర్ అంటే ఏందిరా? బలమైన కోరిక. చదివా పైన? అందుకని ఇప్పుడు చూడరా అట్లా బలీయమైన కోరిక. బర్నింగ్ డిజైర్ అంటే రగులుతున్నటువంటి, బర్నింగ్ అంటే ఏందమ్మా? రగిలిపోతున్నటువంటి, కాలిపోతున్నటువంటి. అర్థమైనా? మాకేదో చిన్న ఏముందండి అంటే కాదు. బర్నింగ్ డిజైర్ అంటే నా మనస వాచ కర్మన నాకు రెండో ఆలోచనే నా మనసంతా కూడా ఎప్పుడు దాని గురించి ఆలోచన. దాన్ని బర్నింగ్ డిజైర్ అంటాం. ఇక్కడ ఎందుకు పెట్టానంటే మీద కాస్త ఆ ఇమేజ్ పెడితే కానీ దృష్టిలో పడదని చెప్పి ఆ ఇమేజ్ పెట్టి ఎందుకు పెట్టానంటే, అరే మనం మామూలుగా గంటకు నడిస్తే అంతే నడుస్తాం, 4 కిలోమీటర్లు నడుస్తాం. అవునా కదా? కుక్కెమ్మడి పడితే ఎలా? కుక్కెమ్మడి పడితే గంటకు 8 కిలోమీటర్లు పడతాం. ఎన్ని పడతాం? కనీసం మినిమం 10 పడతాం. ఎందుకంటే చెప్పానండి, ఇక్కడ బతకాలన్నటువంటి కోరిక మనలో ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, బర్నింగ్ డిజైర్ అంటే బతకాలన్న కోరికతో పాటు బాగా బతకాలన్నటువంటి కోరిక. అర్థమవుతుంది మీకు? నేను ఇన్ని తెచ్చుకుంటానండి అంటే కాదు, నేను ఎలాగైనా సరే ఇన్ని తెచ్చుకుంటాను, దానికి నేను ఇన్ని తెచ్చుకుంటాను పాడలేదా? వేరే తల్లి ఉందా లేదా? చెప్పండి. నేను ఫస్ట్ ఇయర్ పాలిసెట్ లో రేపు పొద్దున డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ లో నేను 50% తెచ్చుకుంటాను అంటే ఎలా ఉంటుంది? నేను ఎలాగైనా సరే 50% క్రాస్ చేస్తాను అంటే మన మనసు ఎలా ఉంటుందంటే, అది నేను చెప్తున్నటువంటి ఆ కోరిక, ఆ బతకాలన్నటువంటి కోరిక ఎలాగైతే ఉందో మనలో ఉన్నటువంటి తృష్ణ మనం చదువుకునేటప్పుడు అంత గొప్పగా ఉండాలి, అంత కసిగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన స్కూల్లో చదువుకునేటప్పుడు మీ అందరికీ కొంత ఒక రేంజ్లో మీ అందరూ క్లాసులో ఉన్నారు. 55, 60, 70, 75 ఎంతో కొంత మీ యొక్క పర్సంటేజ్ మీ కాలేజీలో మీకు ఉంది, మీ స్కూల్లో ఉంది. మీరు ఎప్పుడు కూడా ఏంటంటే నాకు వస్తున్న పర్సంటేజ్ నాకు వస్తుంది కదా చాలే, నేను వాడికన్నా కొంచెం బెటర్గానే ఉన్నాను కదా చాలే, ఇలాంటి ఆలోచనతో ఉంటారు అంటే అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మనకున్నటువంటి తెలివితేటల్ని ఏ మనిషి అయినా సరే, ఇది పెద్ద పరిశోధనలో వెళ్ళినటువంటి అంశం నేను చెప్పింది కాదు, ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది. ఏ మనిషి అయినా సరే తన యొక్క శక్తిని 25% మాత్రమే ఉపయోగిస్తున్నాడు ఈ రోజున. మరి 25% ఉపయోగిస్తేనే మనం 10th పాస్ వచ్చాం కదా, పాలిసెట్ రాసిచ్చాం కదా. మన మనసుని, మన తెలివితేటల్ని మనం 50% ఉపయోగిస్తే, సైంటిఫిక్ గా చెప్తున్నాను నేను కూడా, ఇదంతా చాలా పెద్ద పెద్ద పరిశోధనలు చేసి సంపాదించి చెప్పినటువంటి విషయం. మైండ్ ఉపయోగిస్తేనే మనం ఈ విధంగా ఉంటే మనం 50% మన మీ అందరూ కూడా ఆలోచించాలా. విజువలైజేషన్ అరే మీలో ఎంతమందికి ఉందిరా విజువలైజేషన్? ఒక్కరు చెప్పండి. బోర్డు మీద చదివి కాదు, ఎర్ర సత్తా కలగదు. నువ్వు చెప్తున్నాను, నువ్వే. విజువలైజేషన్ ఉందా?
విజువలైజేషన్. భవిష్యత్తు గురించి నీ ఆలోచన ఉందా? మన ఎగ్జామ్స్ గురించి ఆలోచన ఉందా? నువ్వు థర్డ్ ఇయర్కి ఏం చేయాలో ఆలోచన ఉందా? ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచన ఉందా? ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచన ఉందా? ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచన ఉందా? పెళ్లి సంగతి కాదు, అది మర్చిపో. ఆ తర్వాత ఓకే, అది దట్ ఈస్ విజువలైజేషన్. నేను ఒక 6 years బ్యాక్ మన నారాయణ ఆర్గనైజేషన్ వర్క్ చేసేటప్పుడు ఒక అమ్మాయి ఇట్లాగే బాగా డిప్రెషన్ లోనైతే ఆ అమ్మాయితో కౌన్సిల్ చేసి మాట్లాడుతూ ఆ అమ్మాయిని ఒకటి అడిగాను, అమ్మ నువ్వు ఏమంటున్నా, నీ ఆబ్జెక్ట్ ఏంటి ఒకసారి చెప్పమంటే ఆ అమ్మాయి చెప్పింది విజువలైజేషన్ చేసి చెప్పమన్నా. నువ్వు ఆలోచన శక్తి ఉంది కదా, నీకు ఆలోచించి చెప్పన్నా. కళ్ళు మూసుకొని సార్ నాకు ఫస్ట్ ఇయర్ ఇంటర్లో 470కి 460 వచ్చినట్టు, సెకండ్ ఇయర్ ఇంటర్లో 470కి 462 వచ్చినట్టు, ప్రాక్టికల్స్ లో 30కి 30 వచ్చినట్టు, ఆ తర్వాత నేను జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసినట్టు, దాంట్లో అక్కడ నాకు నీట్లో మన జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఎన్ఐటీలో నాకు సీట్ వచ్చినట్టు, ఆ ఎన్ఐటీ తాడేపల్లిగూడలో సీట్ వచ్చి నేను వద్దనుకున్నాను, నేను ఆర్ఈసీ వరంగల్లో చేరతానని చెప్పి బలవంతంగా మా నాన్నగారితో చెప్పి ఆర్ఈసీ ఆ కారులో దిగిన తర్వాత, మా నాన్నగారు కారులో దిగిన తర్వాత, నేను కారులో దిగిన తర్వాత నడుచుకుంటూ వెళ్తుంటే నాకన్నా ముందు నా సీనియర్ ఫస్ట్ ఫ్లోర్ లో నుంచొని సింధూరా, హాయ్ సింధూరా ఎలా ఉన్నావని నన్ను పలకరించినట్టుగా విజువలైజ్ చేసుకున్నామని చెప్పింది. అర్థమైందా సార్? గట్టిగా అమ్మాయి చప్పలు కొట్టుకోవాలి సార్ మనందరం. విజువలైజేషన్. అరే నువ్వు కూడా కోరుకోరా, నువ్వు కూడా పిలిచి ఫస్ట్ ఇయర్ లో నాకు రాసి ఫస్ట్ వచ్చింది, అందరూ కూడా ఇలాగే మీటింగ్ పెట్టి తెలుస్తారు, నాకు సన్మానం చేస్తా ఉన్నారు, చప్పట్లు కొట్టించారు, ఈ క్యాంపస్ లో నాకు శాల్వా కట్టారు, నాకు బ్రహ్మాండాన్ని గిఫ్ట్ ఇచ్చారు, కాబట్టి ఇంటికి వచ్చి అది రోడ్డు వెళ్ళడం తెలిసింది అని అనుకోరా. విజువలైజేషన్ ఏదో అనుకోవచ్చు అని అర్థమైనా. క్లాస్ లోకి నువ్వు బయటకు వెళ్తా ఉంటే నేను పోడే వాళ్ళు ఉన్నారు, అభినందించే వాళ్ళు ఉన్నారు. విజువలైజేషన్ అర్థమైందా? దీన్ని మెచ్చినటువంటి స్ఫూర్తి మరొకటి లేదు. అర్థమవుతుందా అమ్మ? తెలుగే చెప్పి అర్థమైందా? అర్థమవుతుందా? సినిమా కోసం చెప్పాలా? సో ఒక్కసారి చూడండిరా, మన జీవితం మన కళ్ళ ముందే కనిపించాలి. అది నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ. నెక్స్ట్, మనకున్న జీవితం దేవుడిచ్చిన జీవితం, అనుభవిస్తున్న జీవితం. ఏంటి సార్ అది అక్కడ పిక్చర్లో పెట్టాలనుకుంటా, దానికి చాలా మీనింగ్ ఉంది అక్కడ. ఇందా నేను చెప్పాను చూసారా, మళ్ళా ఇంటర్లో చేరితే పోయారేమో అని ఒకడు, ఎంపీసీ తీసుకున్న తర్వాత నాకు డాక్టర్గా అయితే బాగుండేమో అనుకుంటే బైపీసీ తీసుకోవాలి, ఎడవాకి ఎందుకు రావడం, అవునా కదా? గుర్తుపెట్టుకోండి, మాట్లాడుకోవద్దని చెప్పాను ఇందాక. నేను ఇప్పుడు ఇక్కడ రికార్డ్ అవుతుంది, మీతో మాట్లాడితే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, మాట్లాడకండి. కాకి అనుకుందంట, నన్ను ఎవరు నా మొహాన్ని చూసిన పాపాను బాలేదు, దరిద్రపు జీవితం, ఎందుకు ఈ కాకి జీవితం, ముష్టి జీవితం, నా దరిద్రపు జీవితం తిట్టుకుంటా. అక్కడ హంస ఉంది కదా, హంస ఎంత అందంగా ఉంది, తెల్లగా, అందరూ దాన్ని ప్రేమిస్తున్నారు, దాన్నే చూస్తున్నారు, దాన్నే పొగుడుతున్నారు, బతికితే హంసలా బతకాలంటున్నారు. చిచి దరిద్రపు గాలి జీవితం నాకెందుకు అని చెప్పంటే దేవుడు అమ్మటే ఏం చేశాడు, హంసలా మార్చేశాడంట. హంస వెళ్తా ఉంటానంట, ఆ ఒడ్డునే ఒక పెద్ద నెమలి ఉప్పి ఆడుతా ఉందంట. పిల్లలందరూ వచ్చేసి ఈ హంస మీద రాళ్ళు వేస్తున్నారంట, నెవులు పించాలని కోసుకెళ్తున్నారంట. తెలుసు కదా, నెవులు పించాలి కోసుకున్నాం, చిన్నప్పుడు పుస్తకాల్లో పెట్టుకునే వాళ్ళం, మీరు పెట్టుకున్నారు ఎప్పుడు కూడా. మా చిన్నప్పుడు పెట్టుకున్నామమ్మా. ఇప్పుడు మీరు స్మార్ట్ వాచీలు ఏ పెడతారు, ఇట్టండి సెల్ ఫోన్లు దొంగతనంగా ఎట్టండి పెడతారు పుస్తకాల్లో. సో పిక్ వెళ్తుంటే ఈ హంస అనుకున్నారా, నాకన్నా నిన్నే ఎక్కువ బాగా లైక్ చేస్తున్నారు కదా, నా జీవితం దరిద్రపు జీవితం, నెమిలి పిచ్చి అయిపోతే బాగుంటుంది అనుకుందంట. పాపం హంసకర్త నెమిలి అయిపోయిందంట. ఎప్పుడైతే నెమిలి పిచ్చాలు పట్టుకుని పిల్లలందరూ లాగేస్తున్నారో దీనికి ఇసుకొచ్చిపోయి, చీచి దరిద్రపు జీవితం నాది, ఆ పక్కింట్లో చూడు పంజరంలో పెద్ద చిలకను పెంచుకుంటున్నారు, దానికి ముట్టుగా జాంకాయలు పెడుతున్నారు, పప్పులు పెడుతున్నారు, అబ్బా బతికితే చిలకలా బతకాలొచ్చి ఈ దరిద్రపు జీవితం అనుకుందంట. ఏమిటి అయిపోయింది, చిలక అయిపోయిందంట. సరే చిలక ఏం చేస్తుంది, బాగా అమ్మాయ అందరూ నన్ను ప్రేమిస్తున్నారు కదా,
అందరు నాతో మాట్లాడించుకుంటున్నారు కదా అని కులుక్కుంటా ఉందంట. వెంటనే ఆ పక్కకు సినిమా హీరోయిన్ వచ్చిందంట. జనాలందరూ ఏం చేశారు, ఇచ్చలగా వదిలిపెట్టేసి అందరూ హీరోయిన్ మనకు మొదలుపెట్టారు. అర్థమైనా ఈ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మేడం సెల్ఫీ అన్నారంట. కాసేపు విసుగు పుట్టంట, అయ్యో భగవంతులా, ఆడదానిగా మాత్రం పుట్టకూడదురా బాబు, కనీసం ఆ కాగ్యాన్ని పుడితే పోయేదే అనుకున్నాను. ఎందుకంటే రంజులు ఎవరు రాదు కదా. అర్థమైనా ఇప్పుడు లైఫ్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వచ్చింది, తిరిగి కాదు వచ్చింది. అందుకనే మనకు ఉన్నటువంటి జీవితం, మనకు లభించినటువంటి జీవితం, నేను చాలా ఫీల్ అయ్యాను, నల్లగా ఉన్నాను కదా అనుకుని ఫీల్ అయ్యాను. నాకు పెళ్లి కాకుండా ఆగిందా, ఎవరు చేసుకోకుండా ఆగారా, ఏమో ఆగిందా, సృష్టిలో ఏది ఆగదు, ఈ ప్రపంచంలో ఏది ఆగదు. అర్థమైనా నల్లడికి పెళ్ళైంది, అరడికి పెళ్ళైంది. గుర్తుపెట్టుకోండిరా, నేను నా పళ్ళు బారు ఉన్నాయి, నా పళ్ళు కొరసగా ఉన్నాయి, నా ముక్కు ఇదిగా ఉంది, ఎవరు ఏమనుకోవద్దు. ఇది సృష్టి. ఈ సృష్టిలో మన పేరెంట్స్ యొక్క జీన్స్ ని బట్టి మన యొక్క లైఫ్ మనకు ఆధారపడి ఉన్నది. అర్థమైందా? కానీ చాలా మంది అనుకుంటారు, మా పేరెంట్స్ బాగా చదువుకోలేదు కాబట్టి నాకు బాగా తెలివితేటలు రాలేదని. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, అచ్చు తప్పు. అర్థమైందా? అచ్చు తప్పు. మా అమ్మగారు 6వ తరగతి చదివారు, మా నాన్నగారు 10th క్లాస్ వరకు చదివారు. మేము చదువుకోలేదు. తర్వాత తప్పితే మాత్రం పునాది గట్టిపడింది లేని ఆలోచించి పాజిటివ్గా మలుచుకొని, మా మైండ్ సెట్ పాజిటివ్గా మలుచుకొని చదువుకున్నాం మేము కూడా. అందుకనే మనకు ఇచ్చినటువంటి జీవితం, మా దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితం ఉత్తమమైనటువంటి జీవితం మనందరం అనుకోవాలా. ఎవరు కూడా స్వీయ విమర్శ చేసుకోబాకండి. నేను ఈ మధ్య బాగా బాధపడుతున్నా, పైన పోయా, ఎకరాలు పోయా, ఏదిరా ఏమైంది పోతే నీతో మాట్లాడలేదు, నేను వింటలేదు నా మాట, మీరు ఉన్నారు లేదా? ఏ అబ్బాయిలు ఏమైంది పోతే ఏమైంది, కాస్త ముందుకు వస్తే పొట్ట కూడా కనపడుతుంది, చూపించింది ఇప్పుడే. సో దాని గురించి ఆలోచించాల్సిన పిల్ల మన పనిలో మనం నిష్ఠాతంగా, పనిలో మనం పర్ఫెక్ట్ గా మాట్లాడి పని చేయగలుగుతున్నామా లేదా, సక్సెస్ అవుతున్నామా లేదా అనేదే మనం ప్రధానంగా ఆలోచించుకోవాలా. తర్వాత నాకు చెప్పే కదా, నలుపు తెలుపు అని. ఈ అమ్మాయి మలావత్ పూర్ణ అమ్మాయి పేరు మీరు ఏదో ఉంటారు. ఈ అమ్మాయికి నేను ఒక 8-9 సంవత్సరాల క్రితం అమ్మాయి, గుర్తుపెట్టుకుని రా, అమ్మాయి తండాలో పుట్టింది. పిల్ల గిరిజన తండాలో పుట్టినటువంటి ఆ అమ్మాయి రోజు గేదెలు, మేకలు, గొర్రెలు కాసుకుంటూ అడవిలోకి వెళ్తుంటే ఇవన్నీ కూడా దూరంగా ఒక కొండ కనిపిస్తుంది ఆ అమ్మాయికి. అడవిలోకి వెళ్ళి జంతువులను కాస్తున్న ఆ అమ్మాయికి దూరంగా కొండ కనిపిస్తా ఉంటే ఆ అమ్మాయి అనుకునేది అంటే ఎప్పుడైనా సరే ఆ కొండ ఒకసారన్నా ఎక్కగలుగుతానా అనుకుందాం. రోజు కష్టపడి గేదెలు కాసి గొర్రెలు కాసేటువంటి అమ్మాయికి ఆ కొండ ఎక్కడం పెద్ద కష్టం అనిపించలా. వెంటనే ఎప్పుడన్నా ఒక రోజు వాళ్ళ నాన్నగారిని, నువ్వు చూస్తా ఉండు నాన్న, నేను ఒకసారి కొండెక్కి దిగొస్తానని చెప్పి ఆ అమ్మాయి ఎమ్మటే ఆ కొండ ఎక్కేసి అరగంటలో మళ్ళీ ఆ కిందకు కూడా వచ్చేసింది అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యపోయారు. అదేంటే, మేము పొద్దుగాలం మొదలు పెడితే మళ్ళీ ఎక్కి దిగిరావడానికి మాకు దాదాపు 12-1 గంట అయ్యేది, నువ్వు అరగంటలో ఎట్టొచ్చేసావే అని చెప్పంటే, ఏం లేదు నాన్న, నేను రోజు గొర్రెలు వేసుకుని అనుకునేదాన్ని, ఎప్పుడైనా సరే అందరికన్నా స్పీడ్గా కొండెక్కి దిగి రావాలి అనుకునేదాన్ని. వెంటనే ఇదంతా తీసుకెళ్ళి ఆ నాన్నగారు ఆ అమ్మాయి గిరిజన సోషల్ వెల్ఫేర్ కాలేజీలో హాస్టల్లో చదువుకుంటుంటే 8th క్లాసులో 13 సంవత్సరాల వయసు ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ గిరిజన కాలేజీ ప్రిన్సిపల్ గారికి ఈ విషయం నాన్నగారు చెప్పారు. వెంటనే ఆ ప్రిన్సిపల్ గారు ఫ్రెండ్ ఒక ఆయన ఈ ఎవరెస్ట్ ఎక్కేటువంటి వాళ్ళకి, మంచు పర్వతాలు ఎక్కేటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రిన్సిపల్ గారి ఫ్రెండ్ ఆయన చెప్పాడు, ఏమంటే మనం 4 గంటల్లో చేసేటువంటి పని నా దగ్గర స్టూడెంట్ 13 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి ఇలా చేసిందని చెప్పంటే, వెంటనే ఆయన క్యాచ్ చేసి ఆ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని ఎవరెస్ట్ ఎక్కడానికి పంపించాడు. ఒక గిరిజన మహిళగా పుట్టినటువంటి మలావత్ పొన్న అనేటువంటి ఆ అమ్మాయి కేవలం 13 సంవత్సరాల వయసులో ఎవరెస్ట్ ఎక్కింది. నన్ను గుర్తుపెట్టుకోండి. గట్టిగా ఆ అమ్మాయిని ఒకసారి మనం కూడా అభినందించుకోవాలి. అంటే మనకి లైఫ్ లో రకరకాల స్ఫూర్తులు కలుగుతాయి. ఇప్పుడు మలావత్ పూర్ణ
చిన్న వయసులో కష్టపడిన ఆలోచన మీ అందరం మైండ్లోకి వచ్చింది. ఎస్ఆర్లో వచ్చినారా కదా? ఇక్కడ చూడండి, మనం విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ చెస్ ఛాంపియన్ తెలుసు కదా మీకు, పేరున్నారు కదా. ఈ మధ్య కొత్త వాళ్ళు వచ్చారు. ఒకప్పుడు ఆయనే ఛాంపియన్, ప్రపంచ ఛాంపియన్ కొన్ని సంవత్సరాల పాటు. హైదరాబాద్ లో చిన్న ఎగ్జాంపుల్ ఏం లేదు ఇక్కడ. ఒక హైదరాబాద్ లో లక్డీ కపూర్లో అమరావతి అని చిన్న సినిమా హాల్ ఉంది, చిన్నగాల మామూలు సినిమా హాల్ ఉంది. అక్కడ సెకండ్ షోకి ఎవరు వెళ్ళరు పాత రోజుల్లో. ఇప్పుడంటే అక్కడ మల్టీప్లెక్స్ వచ్చేసి ఈ అబ్బాయి చిన్నపిల్లాడప్పుడు వాళ్ళ నాన్నగారు సెకండ్ షో సినిమాకి ఈ అబ్బాయిని తీసుకెళ్తాడు. వెంటనే నాలాంటి ఆయన అడిగాడు, ఏమండి మీరుండేది ఎక్కడ? కోకడపల్లి, ఇదేమో అమరావతి థియేటర్ అంటేనే. హైదరాబాద్ లో అమరావతి థియేటర్ ఉందమ్మా. అమరావతి అంటే మన అమరావతి కాదు తల్లి. హైదరాబాద్ లక్డీ కపూర్లో అమరావతి అనే పేరుతో సినిమా హాలే ఉంది. ఆ హాల్లో సెకండ్ షో తీసుకెళ్ళాడు ఆ విశ్వనాథన్ ఆనంద్ వల్ల ఫాదరు. ఆ సినిమా పేరు వెన్నెల్లో ఆడపిల్ల. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు అయింది. వెన్నెల్లో ఆడపిల్ల అనే సినిమాకి సెకండ్ షో తీసుకొచ్చావు, పైపెచ్చిన కోకడపల్లిలో ఉంటాయి కదా, అక్కడ తీసుకొచ్చావండి, నువ్వు పిచ్చాడువా, ఆడు వయసు ఏంటి పాడేంటి అని చెప్పి ఆ నాన్నగారిని నాలాంటి పక్కన వచ్చిన ఫ్రెండ్ తిట్టాడట. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ తండ్రి చెప్పిన సమాధానం ఏంటంటే, ఆ వెన్నెల్లో ఆడపిల్ల అనేటువంటి సినిమాలో హీరో పాత్ర వేసినటువంటి వ్యక్తి చెస్ ప్లేయర్. అర్థమైందా? చెస్ ప్లేయర్. ఆయన చెస్ ఎలా ఆడాడు, ఎలా ఎత్తుకు ప్రయత్నాలు వేశాడు, ఎలా హీరోయిన్ యొక్క మనసు గెలుచుకున్నాడు, ఎలా సినిమా సుఖాంతం చేశాడు అనే విషయాన్ని నా కొడుకు కొంచెం స్ఫూర్తిగా చూపించాలనే ఆలోచనతో విశ్వనాథన్ ఆనంద్ ఫాదరు 15 కిలోమీటర్లు ఆ రోజుల్లో స్కూటర్ మీద తీసుకెళ్లి అబ్బాయిని సెకండ్ షో సినిమా చూపించి తీసుకొచ్చా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇవాళ మీకు కొన్ని విషయాలు మీకు స్ఫూర్తి కలిగేటట్టు చెప్పవచ్చు, కొన్ని విషయాలు మీకు కొన్ని పత్రికా ముఖం ద్వారా తెలియచ్చు, కొంతమంది ఇలాగే మీ హెడ్స్ ఏదన్నా చెప్తుంటే తెలియచ్చు, మీ కాలేజీలో మీ ప్రొఫెషనల్ గా మీ కాలేజీ లెక్చరర్స్ మీకు చెప్తుంటే మీకు తెలియచ్చు. ఏదైనా సరే ఒక అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ అంశంలో మనం సక్సెస్ కావడానికి మరి ఇటువంటి స్ఫూర్తి మీకు కూడా ఉపయోగపడుతుందనే విషయంగా అతను తీసుకున్నాను ఈ రోజున. విశ్వనాథన్ ఆనంద్ నిజంగా ఆ సినిమా గుర్తు స్ఫూర్తి పొందాడా, లేకపోతే నిజంగానే ఆడ మేధాగా అంటే ఒరిజినల్ గా స్కిల్ అనేది లేకపోతే, ఒరిజినల్ గా తెలివితేటలు అనేది లేకపోతే ప్రపంచ ఛాంపియన్ అనేది కాదు. గుర్తుపెట్టుకోండి. చూడండి, విశ్వాసం చాలా గొప్పది, నమ్మకాన్ని మించింది ఏమీ లేదు. ఇక్కడ మీకు ఒక చిన్న డాక్టర్ గారు కనిపిస్తున్నారు, ఓ పల్లెటూరు గారు కనిపిస్తున్నాడు. నమ్మకం అనేది ఎంత గుడ్డిగా ఉంటుందంటే, దేన్నైనా సరే, ఏ విషయంగా నిన్ను నువ్వు నమ్మినా, నీ మనస్థానం యంత్రాత్మ నమ్మినా సరే. ఒక పెద్ద ఆయన పల్లెటూరు ఆయన కడుపులో నొప్పని డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాడు. డాక్టర్ గారు హడావుడిగా బయటకు వెళ్తున్నాడు. ఆ డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటూనే నాకు తగ్గిద్ది రోగం అనేటువంటి ఫీలింగ్ తోటి ఈ పల్లెటూరు ఆయన ఉన్నాడు. డాక్టర్ గారు అర్జెంట్ వెళ్ళిపోవాలి. ఇంట్లో కూర్చోబెట్టి అక్కడ ప్రిస్క్రిప్షన్ రాసి మందులు రాసే టైం కూడా లేదు. అర్థమవుతుందా? డాక్టర్ గారి మీద అంత నమ్మకం ఉంది ఆ వచ్చినటువంటి వ్యక్తికి. సరే డాక్టర్ గారు ఆవిడ వెళ్తా, ఏందా సార్ కడుపు పడుతుందా అంటే, బయట కారులో మనుషులు వెయిట్ చేస్తున్నారా అని చెప్పి డాక్టర్ గారు జేబులో ఏదో గబాలను తీసి ఇచ్చాడండి. ఇదిగో ఈ గోళీ వేసుకోపోయింది అన్నాడు. అర్థమైందా? ఈ గోళీ వేసుకోపోయింది అన్నాడు. వాస్తవానికి డాక్టర్ గారి దగ్గర ఇటు పక్క కడుపు నొప్పి పిల్లలు, ఇటు పక్క జ్వరం పిల్లలు రెండు ఉంటాయి మామూలుగా అయితే. సరే ఆయన పొరపాటు ఏదో ఇచ్చాడు. రాత్రిపూట డాక్టర్ గారు ఇంటికి వెళ్ళి చూసుకుంటే కడుపు నొప్పి పిల్లలు ఈ జేబులో ఉన్నాయి, జ్వరం పిల్లలు ఈ జేబులోనే ఉన్నాయి. ఏమి ఇచ్చారా అంటే, ఆయన వేసుకుంటున్నటువంటి కోటుకి బట్టలు ఉంటుంది గుండి, ఆ గుండి ఇచ్చాడు గబాల అడవుల్లో పోతా. తెల్లారి పొద్దున్నే పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారు, మీరు ఏం మాయ చేశారు నన్ను, కడుపు తగ్గిపోయిందన్న. మరి అర్థం అనేది అంటే ఒక నమ్మకం అనేది, ఒక విశ్వాసం అనేది ఎటువంటి పరిస్థితి అంటే, డాక్టర్ గారు ఏం చేస్తాడు, సైలెంట్ కూర్చున్నాడు, ఆయన తెలిసి ఏమిచ్చాడు. కానీ పేషెంట్ మాత్రం డాక్టర్ గారు ఇచ్చిందే మంది అనుకున్నాడు. ఆ నమ్మకం అనేది ఆ విధంగా ఉంటుంది. అందుకనే మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు సంస్థని నమ్మండి. సంస్థను నమ్మే విధంగా మన ఫ్యాకల్టీ చేయాలి. మిమ్మల్ని మీరు నమ్ముకునే విధంగా చేయాలంటే క్లాసులు మాత్రం డిసిప్లినరీగా పూర్తి స్థాయిలో ఈ క్లాసు ఉందా ఇక్కడ అనేటువంటి ఫీలింగ్ ఉండాలి. కానీ
అబ్బా ఈ క్లాసు దరిద్రంగా బాబు ఈ క్లాస్ అనేటువంటి ఫీలింగ్ తోటి ఏ టీచర్ కూడా మీ క్లాసుకు వచ్చేటువంటి అవకాశాన్ని మీరు కలిగించకండి. ఇది మా సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే నేను సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి కూడా చెప్పాను, కానీ కొంతమంది విన్నట్టుగా ఉంటారు, కొంతమంది విన్నట్టు నటించారు, కొంతమంది నటనే కంటిన్యూ చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళ దృష్టిలో మీరు పడకుండా ఇప్పుడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదివేటువంటి వాళ్ళు ఉత్తములైతే మీరు స్నేహం చేయండి, ఇబ్బంది లేదు. వాడు ఉత్తములు కాదు నేను చెప్పినట్టు కనుక అట్లాంటి వాళ్ళైతే మాత్రం వాళ్ళని అక్కడే వదిలేయండి. నెక్స్ట్, ఏది బెస్ట్? అందరు కళ్ళు మూసుకోండి ఒకసారి. చదవబాగండి చదవబాగండి, కళ్ళు మూసుకోండి. మూస్తున్నారా? రే రంగు చూసి చదవాలి. రే ఎరసక్క. స్వర్గం నరకం. ఇప్పుడు ధర నేను పర్లా చదువుకోండి. వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఉందో లేదో చెక్ చేశా. స్వర్గం నరకం చూడండి. అక్కడ ఒక దేవుడి దగ్గరికి ఒక అబ్బాయి వెళ్ళాడు, మీలాంటి అబ్బాయే. వెళ్ళిన తర్వాత ఏదో పాపాలు చేశాడో పుణ్యాలు చేశాడో అవన్నీ తర్వాత సంగతి. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు దగ్గరికి వెళ్ళినాక అడిగాడు, అరే బిడ్డ నువ్వు స్వర్గానికి వెళ్తావా నరకానికి వెళ్తావా అని అడిగాడంట దేవుడు అడిగాడు అబ్బాయిని. ఆ అబ్బాయిని చూసి తెలుసా, అయ్యా బాగానే ఉంది, నాకు ఎప్పటిదాకా ఈ స్వర్గాలు నరకాలు ఏమీ తెలియదు సార్, మీరు చెప్పండి సార్ స్వర్గం అంటే ఎలా ఉంటది, మీరు చెప్పండి సార్ నరకం అంటే ఎలా ఉంటది చెప్పాడంట. స్వర్గంలో విందులు వినోదాలు సుఖాలు మేలు అనేవి ఉంటాయి తెలుసా మీకు? సినిమాలు చూసారా? రంభావరోసి నరక స్వర్గంలో ఉన్నారని చూపిస్తుంటారు. దేవుని వారు చేస్తుంటారు, డాన్సులు చేస్తూ ఉంటారు. చూసారు కదా? అమ్మాయి చూడలేదా? ఎరా అబ్బాయి చూడలేదా? ఎరా చూడలేదా? నాకన్నా మీరే బాగా చూస్తుంటారు. గుళ్ళు కదా మీరు. సరే, నరకంలో ఉంటాయి ఇదో మంచి పని, మంచి శ్రమ, మంచి కష్టం, మంచి లక్ష్యం. ఎందుకన్నా అంటే చిన్నప్పుడు మా సినిమాలో చూపించాలి యమగోళ, యమలీల, యముడికి మొగుడు, వాడి తాత మనవడు, ఇట్లాంటి సినిమాలన్నీ వచ్చాయి. ఆ సినిమాల్లో యమలోకాన్ని చూపించేవాళ్ళు. యమలోకంలో స్వర్గం అంటేనేమో బ్రహ్మాండంగా రంభావరసి నరక కనిపించేవాళ్ళు, నరకం అంటేనేమో వాళ్ళ రంపాలు పెట్టి కోయటాలు, కోణాలు పెట్టి కొరతాలు ఇవన్నీ చూపించారు. మీరు చూశారు కదా ఇవన్నీ. అంటే ఎందుకు ఆ ప్రగతి విద్యార్థి చెప్పాడు, మీరు నరకానికి వెళ్ళేవాళ్ళు ఎంతమందిరా, స్వర్గానికి వెళ్ళేవాళ్ళు ఎంతమందిరా అంటే విఘ్నులైనటువంటి పిల్లలు చాలా మంది కూడా ఇది చూసిన తర్వాత ఒకటే చెబుతారు, సార్ మేము నరకానికే పోతాం సార్ అని. అవునా కదా? ఎందుకు చెప్తారంటే కష్టం అక్కడ ఉంది కాబట్టి, పని అక్కడ ఉంది కాబట్టి. నేను సోమరిపోతును కాదు సార్, నాలో చదువుకున్నటువంటి సత్తా ఉంది, పని చేసేటువంటి శక్తి ఉంది కాబట్టి నేను సోమరిపోతును కాదు సార్, నాలో ఆ శక్తి ఉంది కాబట్టి నేను నరకానికి పోయి కష్టపడి ఆ తర్వాత సుఖపడతాను సార్ అనేటువంటి వాళ్ళే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి సుఖపడేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈ రోజు మీరైనా సరే ఈ 3 సంవత్సరాల పాటు మీకున్నటువంటి దాన్ని మీరు కష్టంగా భావిస్తే ఆ తర్వాత జరగబోయేటువంటి లైఫ్ అంతా కూడా సుఖంగా ఉంటుందని ఆలోచించండి. ఈ రోజు మీరు అపాత ఇంకా వదిలితే బాగుంది, తొందరగా 4:30 అయిపోయింది, ఇంకా వదలలేదు, ఇంకా వదలలేదు, ఇంకా మేడం తింటుందిరా మేడం, పసుపడుతుంది మేడం, పసుపడుతుంది మేడం, ఏంటో కడుపులో నొప్పి వచ్చినట్టు, బాత్రూమ్ వచ్చినట్టు. మీరు ఎన్ని కాదురా, గుర్తుపెట్టుకోండి. ఒకసారి కష్టం ఉంటేనే మీరు చెప్తున్నా, నెలకు 500 రూపాయలతోటి 3 చదువుకున్నాను. నేను చదువుతాను నెలకి 500 రూపాయలతో 3 చదువుకున్నాను, నేను నా తమ్ముడు మా చెల్లెలు. కేవలం 500 రూపాయలు. నేను ఉద్యోగంలో చేరినప్పుడు నా జీతం 660 రూపాయలు నెలకి. 660 రూపాయలు నెలకి. గుర్తుపెట్టుకోండి, ఊరికే ఇక్కడికి వచ్చి రాలేదు. ఇవన్నీ మీకు అర్థం కావాలి. ఎప్పుడు అర్థమవుతాయంటే అర్థం చేసుకునేటువంటి వయసు మీకు ఇప్పుడే ఉంది, అర్థం చేసుకునేటువంటి శక్తి కూడా ఇప్పుడే ఉంది. మిమ్మల్ని మీరు మలుచుకున్నటువంటి శక్తి, మీకై మీరు మారేటువంటి ఇది కూడా ఇప్పుడే ఉంది. కానీ మీ అందరికీ ఇవన్నీ చెప్తున్నా. ఇక్కడ 4 బాటిల్స్ ఉన్నాయి. అన్ని బాటిల్స్ ఒకటే కదా అమ్మాయి? ఒకటేనా? కలగడమ్మాయి, కలగడం అన్ని లేచి నుంచోవాలి, సంస్కారం అది. చెప్పు, ఒకటే ఉందా? ఒకటే బాటిలా కాదా?
బాటిల్ ఒకటే తల్లి, బాటిల్ ఒకటే. ఈ బాటిల్లో వాటర్ ఉంది, ఆ బాటిల్ వాల్యూ ఎంత? 20 రూపాయలు. ఆ బాటిల్లో డ్రింక్ ఉంది, దాని వాల్యూ ఎంత? ఒక 50 రూపాయలు. ఆ బాటిల్లో గోల్డ్ ఉంది, మీ అందరికీ ఇష్టమైన గోల్డ్ ఉంది, అదంతా కొన్ని లక్షలు చేస్తుంది. ఎస్తారో ఆ తర్వాత దాంట్లో డైమండ్స్ ఉన్నాయి, ఇక అనంతం. దాని వాల్యూ ఎంతో మనకు తెలియదు, మన అంచనా తప్పనటువంటి. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, బాటిల్ మారలేదు, బాటిల్ మారలేదు, ఇక్కడ దాంట్లో ఉన్న సరుకు మారింది. అర్థమైందా? విలువ బాటిల్ కాదు, అందులో ఉన్నటువంటి విషయాన్ని కూర్చోండి. అందుకని ఇతర విలువ మైండ్ ఇది కాదు, మనం సంపాదించేటువంటి విజ్ఞానానిది. అందుకని మీరు నాలెడ్జ్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఏందా దాంట్లో మార్గం అంటే లైబ్రరీకి వెళ్ళేటువంటి అలవాటు బాగా చేసుకోండి. అర్థమైందా? వింటున్నారా? లైబ్రరీకి వెళ్ళేటువంటి అలవాటు బాగా చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఒక మీటింగ్ లో కరస్పాండెంట్ గారు వెళ్తూ, వీళ్ళకు మేము చిన్నప్పుడు కాలేజీలో మా ఫ్రెండ్ కనపడకపోతే ఎక్కడెక్కడ ఎతకాలరా అని పోయి లైబ్రరీలో మాత్రమే ఎత్తుకేవాడు, గ్యారంటీ కార్డు దొరికేవాడు. ఇవాళ ఫ్రెండ్ కనపడతలేదంటే కాలేజీలో పిల్లలు ఎక్కడ తీస్తారా అంటే క్యాంటీన్ లో కానీ గ్రౌండ్ లో కానీ ఎదుగుతున్నారు. అర్థమైనా? అందుకనే మీ నాలెడ్జ్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. లైబ్రరీని ఎక్కువగా యూజ్ చేస్తున్నట్టుగా మీ అందరూ కూడా ఉన్నారు. ఓకే, మీకు అర్థమైంది ఈజీగా. మనం బంగారం ఎక్కడ పెట్టుకుంటామా? అంతే పనమ్మ అయితే పెడతామా? పెట్టం కదా? లేకపోతే బయట గుట్లో పెట్టేస్తాం. ఇంట్లోకి డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాం? హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటాం, జేబులో పర్సులు జేబులో పెట్టుకుంటాం. అవునా కదా? ప్రాపర్టీ ఎక్కడ పెడతాం? అంతేగాని ఆ బిల్డింగ్ అక్కడ తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం, దాన్ని ఒక డాక్యుమెంట్ లో పెట్టుకుంటాం. మరి జీవితం విలువైంది కాదా? జీవితం విలువైంది కాదా? ఒకసారి చెప్పండి, విలువైందా కాదా? అందుకనే విలువైనటువంటి జీవితానికి విలువైనటువంటి విజ్ఞానాన్ని పెంచుకునేటువంటి విజ్ఞులుగా మీ అందరూ కూడా మారాలి అంటే నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ అందరి మనసులోకి స్థిరంగా ఉండిపోవాలి. ఏముందండి? గలసక్క లేరా? నువ్వేరా గలసక్క? అదే సినిమాలో పోల్చక్క అంటే సునీల్ లేవలేవురా. గలసక్క నువ్వే, గలసక్క నువ్వే కదా. పేరేంటి? మరే బాబు చిన్న స్టోరీ చదువుతున్నా చూడా. మరే బాబు వాళ్ళ ఊళ్ళో ఏ ఊరు? చెల్లూరుపేట. సరే, చెల్లూరుపేట పాండురంగాపురం లేకపోతే పండరీపురం ఉంది కదా, చెల్లూరుపేటలో ఉంది కదా, పండరీపురం ఉందిగా. లేదా? లెక్చర్స్ కాలనీ ఉందా? కమ్మవారి పేట ఉందా? సరే, ఆ పేటలోనే ఉన్నావు నువ్వు అనుకో, కాసేపు కూర్చో. ఎందుకు చూపించారంటే ఒక ఋషి గారు ఉన్నారు, ఆయన వచ్చి ఇట్లాగే నాలాగా అందరికీ చాలా బాగా హితబోధ చేస్తా ఉన్నారు, మాటలు చెప్తా ఉన్నారు, స్ఫూర్తిదాయకమైన మీటింగ్ చెబుతా ఉన్నారు. చివరికి ఊళ్ళో ఏమని వచ్చిందంటే, అరే మన ఊరు వచ్చిన సాధువు ఎంత పవర్ఫుల్ తెలుసా, ఆయన ఏదైనా గట్టిగా చెప్పగలరు, ఏదైనా పర్ఫెక్ట్ గా చెప్పగలరు. అలాంటి దూరదృష్టి ఉన్నటువంటి సిద్ధాంతి గారు అని వాళ్ళ అమ్మగారు బలవంతంగా ఈ మరే బాబా బలవంతంగా సాధువు దగ్గరకు పంపించిందమ్మా. వీడేం చేశాడు? అంటే ఈ దివ్య జ్ఞానం ఉందా, అంత తోపా వీడు నమ్మకం లేదా ఆయన మీద, అంత తోపా వీడని చెప్పి ఈ మరే బాబు వెళ్ళి అక్కడ సీతాకోచీలకు కనపడితే దాన్ని తీసుకుని వెళ్ళాడంట. వెళ్ళి చేతులు వెనకాల పెట్టి కూర్చొని, సాధు గారు మీరేదో బాగా జ్ఞానం ఉందంటగా మీ దగ్గర. ఉంది నాయన, చెప్తాను ఆయన, కూర్చొని ఆయన అంటే, నేను కూర్చొని కానీ నా చేతిలో సీతాకోచీలకు ఉంది, అది బతికిందా సచ్చిందా చెప్పు అన్నాడు. నా చేతిలో సీతాకోచీలకు ఉంది, అది బతికిందా సచ్చిందా చెప్పు అని. వీడి ఆలోచన ఏంది?
సీతాకోక చిలుకని చంపడం పెద్ద కష్టమే ఉంది. కష్టమా వీడు ఆయన బతుకుందంటే వీడు నలిపేద్దాం అంటున్నాడు చేతిలోని వెనకాల పెట్టాడు కదా. ఆడు చచ్చిపోయిందని అనుకో ఊళ్ళో వెళ్ళిపోతుంది కదా, ఎదురు వెళ్ళిపోతుంది కదా. ఈ ప్లాన్ అది. అండర్స్టాండ్ మై పాయింట్? అర్థమవుతుందా? అప్పుడు ఋషి గారు చాలా చక్కని సమాధానం చెప్పాడు. అది బతికుందో చచ్చిందో నీ చేతుల్లోనే ఉంది నాయన. నేను అర్థం కదా, అర్థమైనా మీ అందరికీ? ఏదో అనుకున్నాడు, ఆయన బోల్తా కొట్టుద్దాం అనుకున్నాడు, ఆయన పరుగు చేద్దాం అనుకున్నాడు. చివరికి ఆయన చెప్పినటువంటి సమాధానం విని గురువు గారు అని చెప్పి కాళ్ళ మీద పడి, ఇలాంటి వాళ్ళే మాకు మంచి గైడ్లైన్స్ ఇవ్వాలంటే వాళ్ళు మంచి మాటలు చెప్పండి అక్కడ కూర్చొని ఆ ఊరు లేదా ఆయన దగ్గర కూర్చున్న మాటలన్నీ ఇంట కూర్చున్నాడు. అందుకనే మీ లైఫ్ ఎవరి చేతిలో ఉంది? మళ్ళీ చెప్పండి, మీ లైఫ్ ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. ఎవరి చేతిలో కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మీ గొడవ చెప్పండి, ఏ జాగ్రత్త అంతా నా చేతిలో ఉందని మీ టీచర్ చెప్పినా నమ్మకండి, ఆ చేతులు కూడా ఏముండదు. ఉండదా? కానీ రేపు పొద్దున ఎన్ని చేసుకుని మళ్ళీ వాళ్ళే వస్తుంటారు, అప్పుడు చేస్తారు మీ చేత. లాస్ట్కి వచ్చాం. ఒకసారి డాక్టర్ సివి రామన్ గారు ఒకసారి ఇట్లాగా ఆయన దగ్గర ఒక అకౌంటెంట్ పోస్ట్ ఖాళీ ఉంటే ఒక అబ్బాయి వెళ్ళాడు, టెస్ట్ రాశాడు, అది ఎక్కలు రాలేదు. కోరికలు ఏమన్నారు? కోరికలు రాలేదు. ఎత్తవాదలు రాలేదు, కోరికలు రాలేదు. అదే కనీసం భాగాహారాలు ఏమన్నారు? భాగాహారాలు రాలేదు. 4 మాటలు ఇంగ్లీష్లో రాయమన్నారు, ఇంగ్లీష్లో రాయలేదు. ఒక మంచి ఎస్ఏ రాయమన్నారు, ఎస్ఏ రాయలేదు. చివరికి ఆ అబ్బాయి సివి రామన్ గారి ల్యాబ్లో నువ్వు ఎందుకు పనికిరావు, నీకు సైన్స్ రాలేదు, లెక్కలు రాలేదు, ఇంగ్లీష్ రాలేదు, నువ్వు దేనికి పనికిరావయ్యా అంటే ఆ అబ్బాయి బయటికి వెళ్ళిపోతూ చాలా దూరం నుంచి వచ్చాను, సివి రామన్ గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఎలా ఉంటాడో చూసి ఆయన ఒకసారి దర్శించుకోవాలనే ఆలోచనతో ఉన్నానని గేటు దగ్గర నిలబడతాడు. సివి రామన్ గారి దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి బ్యాచ్ లో ఆ అబ్బాయి ఒకడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ అబ్బాయి వెళ్ళింది ఉద్యోగం కోసం, సివి రామన్ గారి ల్యాబ్ లో ఉద్యోగం కోసం. అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. చివరికి రామన్ గారు ఏం చేశారంటే ఈరోజు మన దానికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరికీ కూడా తలా ఒక 50 రూపాయలు దారి ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనాల ఖర్చులు అన్ని ఇచ్చి పంపించండి, వాళ్ళు సెలెక్ట్ అయినా సెలెక్ట్ కాకపోయినా మన దాకా వచ్చారు కాబట్టి అని చెప్పి అందరికీ డబ్బులు ఇస్తే ఈ అబ్బాయి గేట్ దగ్గర నిలబడి ఉంటే అప్పుడు సివి రామన్ గారు కారులో వెళ్తూ హఠాత్తుగా కారు ఆపి ఏంటి ఆయన ఇక్కడ ఉన్నామని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, అయ్యా నాకు ఒకటే కోరిక, నేను ఉద్యోగం నాకు రాకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కసారి మీ దర్శనం చేసుకోవాలని, మీలాంటి మేధావిని దర్శించుకోవాలని ఆలోచనతో నేను వచ్చాను అని చెప్పండి. ఆ అబ్బాయి చక్కగా సివి రామన్ గారికి దండం పెట్టి లేచి వెళ్తా ఆ అబ్బాయి ఏం చేశాడంటే 10 రూపాయలు సివి రామన్ గారికి తిరిగి ఇచ్చాడు. ఏంటి ఆయన 10 రూపాయలు తిరిగి ఇచ్చామంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, అయ్యా నేను మా ఊరు నుంచి వచ్చిన బస్సు, మళ్ళీ వెళ్ళే బస్సు, రాత్రి నేను విడుదల చేసినటువంటి హోటలు, పొద్దున తిన్నటువంటి కాఫీ, టీ, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మొత్తం కలిపి కూడా నాకు అయ్యే ఖర్చు 40 రూపాయలేనయ్యా. ఈ 10 రూపాయలు నాకు అనవసరంగా మీరు నాకు ఇచ్చారు, ఎక్స్ట్రా ఇచ్చారు కాబట్టి మీ 10 రూపాయలు మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతున్నా. వెంటనే చీఫ్ అకౌంటెంట్ పిలిచాడు. ఈ అబ్బాయికి మన అకౌంట్స్ ఆఫీస్ లో ఉద్యోగం ఇవ్వమని చెప్పాడు సివి రామన్. ఎందుకు చెప్పాడంటే ఆ రోజుల్లోనే ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బుని ఇది నాది కాదు, సొమ్ము నాది కాదు అని చెప్పి ఎప్పుడైతే 10 రూపాయలు ఆ అబ్బాయికి ఒక తిరిగిచ్చాడో అతని మీద అతని గురి ఏర్పడింది. అకౌంటెంట్ అన్నాడు, సార్ వీడు ఆల్ టెస్ట్ ఫెయిల్ సార్, ఒక్క టెస్ట్ పాస్ అవ్వలేదు సార్. సివి రామన్ గారు అన్నారు, ఆపు, అతని క్యారెక్టర్ టెస్ట్ లో పాస్ అయ్యాడు.
అర్థమైందా మీ అందరికీ? క్యారెక్టర్ టెస్ట్ లో పాస్ అయ్యడం అంటే ఎప్పుడు ఎక్కడా కూడా ఇది మనం పోగొట్టుకుంటే మన లైఫ్ అంతా మనం బతికినా చచ్చినట్టే, గుర్తుపెట్టుకోండి. అటువంటి నిజాయితీ పడైనటువంటి సివి రామన్ లాంటి వాళ్ళు, చాలా మంది కలాం లాంటి వాళ్ళు, ఎంతో మంది స్ఫూర్తిదాయకమైనటువంటి పుట్టినటువంటి ఈ ప్రపంచంలో మనందరం కూడా ఉన్నాం. కానీ మీరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వచ్చినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, మీరు సాధించాలన్న గోల్ ఏదైతే ఉందో దానికోసమే మీ యొక్క ప్రయత్నాలు చేయండి. కానీ మీరు అనవసరంగా వచ్చాము ఎంజాయ్ చేయడానికి, 3 సంవత్సరాలు ఎంజాయ్ పోద్ది, ఏదో పోద్ది, ఇంటికి పోయి పెయింట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదో పని చేసుకోవచ్చు, ప్రవృత్తి చేసుకోవచ్చు, ఇవన్నీ పెట్టుకునే కాడికి ఏదన్నా ఉంటే రేపు మన ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల మీరు డెసిషన్ తీసుకోండి. కానీ సార్, జీవితంలో నేను ఏదోటి సాధించడం కోసమే పుట్టాను సార్, నేను ఏదోటి సాధించి తీరుతాను సార్, దానికి నాకు డిప్లొమా అనేది చాలా చిన్న చూపు చూడదు సార్, డిప్లొమా అనేది నాకు మంచి వేదిక సార్ అనేటువంటి ఆలోచనతో మీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఉంటే మీరు అద్భుతాలు చూసేటువంటి బ్యాచ్, మీ బ్యాచ్ కావాలని చెప్పి నేను అంతా కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర నుంచి. లాస్ట్ లో చూడండి, ఎవడో కనపడుతున్నాడు. ఎవరైనా నేనేనా? మరి మొత్తం నేనే చెప్పా కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. ఒకసారి ఏంటి నా పేరేంటి? వాళ్ళు చదవట్లా. సో అందరు కూడా ఒక్కసారి దీన్ని మీ ఇంట్లో మీ బాబాయో, మీ పెదనాన్నో, మరి తాత అంటే బాగోదు కదా, లేకపోతే మీ ఇంట్లో ఎవరైనా మీకు మీ మేనమామో ఎవరో ఒక మంచిగా మీరు ఉండాలిరా అనేటువంటి ఆలోచనతో, మీరు ఉండేటువంటి స్థితిని చూడాలనుకునేటువంటి ఆలోచన ఉన్న మీ బంధువర్గం కానీ, శ్రేయబులాసు కానీ, మీ ఇంటి పక్కలు కానీ, పైవాళ్ళు కానీ, ముందేళ్ళు కానీ, ఎవరైనా సరే, మీ గ్రామంలో ఎవరైనా సరే, వాళ్ళ అందరిలో మీకు ఎవరైనా ఇష్టమైనటువంటి వ్యక్తి ఉంటే, మీరు ఇష్టపడేటువంటి వ్యక్తి ఉంటే, ఆ వ్యక్తి చెప్పేటువంటి మాటలు కనుక మీకు నచ్చి మీరు మారేటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఆ వ్యక్తిలో మీ తిలక బాబుని మీరు చూసుకుని మీరు ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆలోచిస్తూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీ అందరి దగ్గర సెలవు. ఖుదాఫీస్. థ్యాంక్ యూ.